పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ముళ్లపూడి బాపిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాచి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ఇంటింటికి కుళాయి అన్న మాటను ఆయన నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. 40,000 లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం చంద్రబాబు పనితనానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేరున్నామని బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పద్మనాభన్ మురళి, సబ్బిని విష్ణుకృష్ణమోహన్, దాసరి అప్పన్న, గంధం సతీష్, పరిమి సురేష్, ముప్పిడి రమేష్, బుర్ల వెంకన్న, కుతులూరు రఘుప్రసాద్, సోర్పన వెంకట్రావు, అబ్బిన వెంకట్రావు, అబ్బిన గోపాలకృష్ణ, అలపాటి నాగేశ్వరరావు, జాస్తి శేషారావు, అంబటి వాసు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, మిత్రులు, మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ముళ్లపూడి బాపిరాజు గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ అందరినీ ఆహ్వానించిన మన బుర్ల వెంకన్న గారు, అలాగే రామకృష్ణ గారు, ఈవేళ ఈ కార్యక్రమంలో భాగంగా మరి 40,000 లీటర్లు వాటర్ ట్యాంకు శాసనసభ్యుల ద్వారా ఈవేళ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు రూరల్ మండలంలో జరగాలని, ఇలాగే ఇక్కడ రోడ్డు అనేది మళ్ళీ 10 సంవత్సరాల దాకా అక్కర్లేదన్న పరిస్థితుల్లో ఇక్కడ బంగారుగూడెంలో గ్రామంలో బాపిరాజు గారి హయాంలో రోడ్లన్నీ వేయడం జరిగింది. ఈవేళ ఇంత మంచి కార్యక్రమం ఇంకా ఈ పైప్ లైన్ కాట్లకి ఆర్డబ్ల్యూ ఆఫీసర్ గారు చెప్తున్నారు 20 లక్షలు రావాలని చెప్పి. ఇవన్నీ వస్తే చాలా మంచి కార్యక్రమం అవుతుంది. ప్రతి ఇంటికి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసిందో, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ ప్రకారంగా గ్రామాలన్నిటికీ కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే పరిస్థితి మరి ప్రతి గ్రామానికి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలని మరి వెనుకుండి నడిపించే కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ 24 గంటల్లో ఆయన 20 గంటలు పనిచేస్తున్నారు. 4 గంటలు ఆయన నిద్రపోయారు. ఈవేళ ఎన్డీఏ బలపడడానికి గాను దక్షిణాది ప్రాంతం కూడా పర్యటనలు చేసుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా కళకళలాడాలన్న ఉద్దేశంతో ఓ పక్కన పోలవరం ప్రాజెక్టుని, వెలుగొండ ప్రాజెక్టుని, అలాగే చిన్నగా ఉన్న అన్ని ప్రాజెక్టులని కూడా ఈవేళ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించే విధంగాను అమరావతి మరి ఎంత కష్టతరమైనా సరే అమరావతిని నిర్మించే పరిస్థితి కనపడతా ఉంది. ఈవేళ వెళ్ళి చూస్తే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ మరి పెద్ద ఎత్తున అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే అనేక ప్రభుత్వ భవనాలకి అన్ని భవనాలు కూడా కట్టడం జరుగుతుంది. ఈవేళ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా ఈవేళ ధాన్యం చూస్తే 24 గంటల లోపు డబ్బులు వచ్చే విధానాన్ని మరి మన సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా కూడా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న రైతులే చెప్తా ఉన్నారు. గతంలో అయితే 2 మాసాలకు కానీ డబ్బులు పడేవి కాదు. ఈవేళ కానీ కొంతమంది రైతులు చెప్పారు గతంలో తోలిని ట్రాన్స్పోర్ట్ రాలేదని చెప్పి. అది ఖచ్చితంగా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. హమాలీల డబ్బులు అయితే వేసేశారు, ట్రాన్స్పోర్ట్ డబ్బులు కొంతమందికి పడి ఈ స్టార్ట్ చేసామని చెప్తా ఉన్నారు సివిల్ సప్లైస్ లో అడిగితే. కాబట్టి రైతులు ఇబ్బంది పడుకోకుండా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఈవేళ ఈ ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి
లభిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏది అడిగితే దానికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది. ఈవేళ రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయి. డబలింగ్ చేసే ప్రోగ్రాంలో భాగంగా గోదావరి మీద మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ కట్టే పరిస్థితి వచ్చింది. ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ తీసుకెళ్తున్నారు. వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, ఆ ఆ కార్యక్రమం చేయలేదు, ఈ కార్యక్రమం చేయలేదు. ఇప్పుడు 10 కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏదో ఒక కార్యక్రమం అమలు జరగకపోతే మొత్తం అమలు జరగలేదని చెప్పడానికి వాళ్ళకైనా ఉండాలి. అది వాళ్ళ విద్యుత్గా వదిలేస్తున్నాం ఇలాంటివన్నీ. ఎన్నో చేయలేదు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి అన్ని చేసేసాడని చెప్తారు. ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయలేదు. ఈవేళ చెయ్యాలంటే డబ్బు కావాలి. కాలు కూడ తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి మొక్కలు చూసే ఈవేళ ఎన్నో ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి.